హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం మాట్లాడుతూ ఉన్నాం. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలన్నింటినీ ఒక సునామీ లెక్క కబళిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ మీరు సిఎస్సికి ఇన్క్లైన్డ్ ఉన్నటువంటి పేరెంట్స్, సిఎస్సి చేర్చాలని డిసైడ్ అయినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం 2 కేటగిరీస్గా విభజిద్దాం. ఇందులో 80% టు 100% ఈ యొక్క ఎడ్జ్లో ఉన్నటువంటి వాళ్ళు బ్రాంచెస్ని ఏ రకంగా ఎంచుకోవాలి అనేటువంటిది మనం గమనించినప్పుడు 80 to 100% అంటే టాపర్స్ వీళ్ళు క్లాస్లో. వీళ్ళు ఎంచుకోవాల్సినటువంటి మొట్టమొదటి బ్రాంచ్ ప్లెయిన్ ఏఎంఎల్ ఈజ్ ద ఫస్ట్ బ్రాంచ్. సో ఇట్ ఈస్ నెంబర్ 1 పొజిషన్, plain AML. Number 2 branch CSC AML. Number 3 branch cyber security. Number 4th branch data science. Number 5th branch general CSC. Number 6th branch IT. మీరు ఏఎంఎల్ కింద ఫస్ట్ ఏఎంఎల్ అన్నాం కదా, దాని కింద ఏఐడిఎస్ ఉంటే కూడా సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. ఇది 80 to 100% ఉన్నటువంటి విద్యార్థులకి, ప్లస్ మంచి కాలేజీల్లో సీటు వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఈవెన్ డల్ కాలేజీలో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్, చిన్న కాలేజీలో పెద్ద కాలేజీలో ఇది అందరికి వర్తిస్తుంది. 80 to 90% ఉన్నటువంటి విద్యార్థులు. ఎందుకు అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏఐ సునామీ నుంచి మనకు తప్పించగలిగేటువంటి 2 బ్రాంచెస్ ఉన్నాయి ప్రధానంగా. వీటి మీద ఏ ఎఫెక్ట్ చాలా తక్కువ పడుతుందని నిపుణులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఆ 2 బ్రాంచెస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి బ్రాంచ్ సిఎస్సి ఐఓటి అండ్ సెకండ్ బ్రాంచ్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ. ఎలాగో కబళించే సునామీ ఏఐ కాబట్టి దాన్నే నేర్చుకుంటే 90% ఉద్యోగాలు, లేకపోతే 70% ఉద్యోగాలు పోయినా 30 మందిలో మీరు ఉండొచ్చు కాబట్టి మీరు హ్యాపీగా సస్టైన్ అవ్వచ్చు. ఇది సెకండ్ కేటగిరీలో ఉన్నటువంటి 60 to 70% ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం తీసుకోవచ్చు అంటే, వీళ్ళ యొక్క ఫస్ట్ ప్రయారిటీ సిఎస్సి ఐఓటి. 60 to 80 మధ్యలో ఉన్నటువంటి పర్సంటేజ్ ఉన్నటువంటి విద్యార్థులు ఫస్ట్ బ్రాంచ్గా ఐఓటి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు 5G జనరేషన్ వచ్చిందండి, ఇంటర్నెట్. నెక్స్ట్ ఇంకొక 1 yearలో 6Gకి మనం మారుతున్నాం. ఒకసారి ఎప్పుడైతే 6Gకి మారుతామో మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది చాలా అబండెంట్ ఆపర్చునిటీస్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీకు అందులో మీరు డెవలపర్గా వెళ్ళవచ్చు, లేకపోతే సర్వీస్ సైడ్ కూడా వెళ్ళవచ్చు. కాబట్టి మీకు ఇది మినిమం గ్యారంటీ ఆప్షన్గా ఉంటుంది. కాబట్టి సిఎస్సి ఐఓటిని ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు. రెండో ఆప్షన్గా మీరు సిఎస్సి సైబర్ సెక్యూరిటీని పెట్టుకోవచ్చు. మూడో ఆప్షన్గా ఐటీని పెట్టుకోవచ్చు. నాలుగో ఆప్షన్గా జనరల్ సిఎస్సిని పెట్టుకోవచ్చు. ఐదో ఆప్షన్గా డేటా సైన్స్ని పెట్టుకోవచ్చు. ఆరో ఆప్షన్గా సిఎస్సి ఏఎంఎల్ పెట్టుకోవచ్చు. ఏడో ఆప్షన్గా ఏఎంఎల్ పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళ ఆర్డర్ అనేది రివర్స్ అయింది. ఇక 60% బిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంజనీరింగ్లోకి రావద్దు, మీకు ఎటువంటి ఉద్యోగాలు లేవు, ఇక్కడ మీకు భవిష్యత్తు లేదు. హ్యాపీగా డిగ్రీ చేసుకోండి, ఏదో ఒక హ్యాండ్ వర్క్ నేర్చుకోండి, హ్యాపీగా సెటిల్ అయిపోండి. అబౌవ్ 60% ఉన్నటువంటి మాత్రమే, ఎందుకంటే ఇంత పెద్ద రద్దీ వాతావరణంలో మీరు ఇక్కడ సస్టైన్ అవ్వలేరు. మరిన్ని వివరాలు కావాలన్నా, మీకు మరింత డీటెయిల్డ్ అండ్ పర్సనల్ కౌన్సిలింగ్ కావాలన్నా 9133311450 కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.